చావా సినిమా తర్వాత ఏఆర్ రెహమాన్ అయితే తన రెమ్యూనరేషన్ని పెంచేయడం జరిగింది. ఆ రెమ్యూనరేషన్ విన్న తర్వాత RC16లో అందరూ కూడా షాక్ అయ్యారనమాట. ఇంక్లూడింగ్ బుచ్చిబాబు కూడా వామ్మో ఇదేం రేట్ రా నాయన అని అనుకున్నారట. సో ఎంత రెమ్యూనరేషన్ అడుగుతున్నారు ఏంటి ప్రజెంట్? ఖచ్చితంగా ఏఆర్ రెహమాన్ గారు ఫస్ట్ అసలు మన తెలుగు సినిమా చేస్తున్నారంటేనే ఒక వైబ్స్ వస్తాయి, తెలియని వైబ్స్. ఎందుకంటే ఆయన మెయిన్ ప్రాధాన్యత అంతా కూడా హిందీ సినిమాకి కానీ లేదంటే తమిళ సినిమాకి కానీ ఇస్తారు. సో ఆయనకు ఫస్ట్ లైఫ్ ఇచ్చింది తమిళ సినిమా. బట్ తెలుగులో కూడా ఆయన చేసిన సినిమాలన్నింటికి మ్యూజిక్ ఆయన ది బెస్ట్ ఇస్తారు. అంతకుముందు కొమరం పులి కానీ మహేష్ బాబు గారు నాని కానీ ఏది చూసినా కూడా తనకంటూ బెస్ట్ సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా హీ గివ్స్ హిస్ బెస్ట్ అనమాట. సో మళ్ళీ ఆయనకి కథ నచ్చితేనే చేస్తారంట అని ఒకసారి వి వినాయక్ గారు చెప్తారు. మీరు ఎందుకు ఏఆర్ రెహమాన్ గారిని తీసుకోలేదంటే మనం చెప్పే కమర్షియల్ కథలన్నీ ఆయనకి ఎక్కువండి. ఆయన కథ వింటాడు, విని తను ఓకే అనుకుంటేనే ఆ కథని ముందుకు తీసుకెళ్తాడు. ఎందుకంటే తను ట్రావెల్ అవ్వాలి ఆ కథతో, అప్పుడే తనకి సోల్ఫుల్ మ్యూజిక్ ఇవ్వగలుగుతారని చెప్పి. సో ఆయన వి వినాయక్ గారు అందుకే ఆయన నేను టచ్ చేయలేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో మరి రెహమాన్ గారికి అంత జడ్జిమెంట్ ఉంటుంది కథ పైన, ఆ కథ బాగుంటుంది. మరి మణిరత్నం గారు అన్ని సినిమాలకు ఆయన్నే పెట్టుకున్నారంటే ఖచ్చితంగా మణిరత్నం గారి దగ్గర కథల్లో ఉండే దమ్ము అటువంటిది. సో మరి ఆ రేంజ్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఏఆర్ రెహమాన్ గారికి ఎంత అడిగినా ఆయన వస్తేనే సినిమాకు ఒక బిగ్ అసెట్ అవుతుంది. మరి బుచ్చిబాబు గారు అన్నీ ఆలోచించుకుని ఏఆర్ రెహమాన్ గారిని అయితే తెప్పించేసుకున్నారు. ఆల్రెడీ 3 పాటలు కూడా కొట్టేయడం జరిగింది. దానికి ఒక ఏంటంటే అదే పూజా సెరమనీకి కూడా ఒక మ్యూజిక్ ఇచ్చారు. అది ఎంతో కూడా అంటే ఫ్రెష్గా అనిపించింది అనమాట. సో ఈ సినిమా మొత్తం ఒక మట్టి స్టోరీ, అంటే ఒక మట్టి ఒక రూట్స్లోంచి వచ్చే కథ. సో మరి ఆ కథకి కావాల్సినంత ఎలిమెంట్స్ రెహమాన్ గారు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మరి ఆయన ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. కథ నచ్చబట్టే కదా మరి బుచ్చిబాబు అతను ఒప్పించాడంటే నిజంగా ఆ కథలో ఎంత స్ట్రెంత్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు రీసెంట్గా చావా సినిమా వచ్చింది. రెహమాన్ గారి మ్యూజిక్ ఫ్యాంటాస్టిక్గా ఇచ్చారు. ఎందుకంటే ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి తెలియని వాళ్ళకి అతన్ని కళ్ళకు కట్టినట్టు స్క్రీన్ మీద చూపిస్తే అది దాని తోడుగా గూస్ బంప్స్ ఇవ్వడానికి ఈ మ్యూజిక్ చాలా బాగా పనిచేసిందని చెప్పాలి. ప్రతి ఫ్రేమ్లో హీరో ఎలివేషన్స్కి ఈయన చేసిన డ్యూటీ ఏదైతే ఉందో ఖచ్చితంగా 100% జస్టిస్ చేశారని చెప్పాలి. సో మరి ఇప్పుడు ఆ సినిమాకి వచ్చిన డిమాండ్తో ఖచ్చితంగా ఇప్పుడు చాలా విపరీతంగా రెస్పాన్స్ వస్తుంది హిందీలో కానీ. ఇటు హిందీ సినిమా అయినా కూడా తెలుగు ప్రేక్షకులు కూడా చాలా బాగా బ్రహ్మరథం పట్టారు. మరి ఆయనకి ఇప్పుడు ఈ సినిమా RC16 ఏదైతే ఉందో దానికి 8 కోట్ల దాకా రెమ్యునరేషన్ అడుగుతున్నారు. మేకర్స్ కూడా దానికి రెడీ అన్నారని చెప్పి తెలుస్తుంది. సో మరి ఒక్కసారి కమిట్ అయిపోయిన తర్వాత మేకర్స్ అనేవాళ్ళు ఇంకా ఆలోచించారు. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు ఈయన మరీ 10 కోట్లు దాటి చెప్తే కొంచెం ఆలోచిస్తారు కానీ సో 8 కోట్లు అనేది వాళ్ళకు ఒక ఫైనెస్ట్ అమౌంట్. ఎందుకంటే ఎంత అడిగితే అంత ఇచ్చినప్పుడు ఆయన నుంచి ది బెస్ట్ వర్క్ వస్తుంది. సో ఖచ్చితంగా మనల్ని ఇబ్బంది పెట్టకుండా వర్క్ చేస్తారు. సో ఆ వర్క్ కోసం ఎంత ఇచ్చినా తప్పు లేదనే భావంతో వాళ్ళు కూడా రెడీ అయ్యారనమాట. సో మరి ఇంకా బుచ్చిబాబు గారు ఎంత వాడుకుంటే అంత ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి తీసుకోవాలి. సో ఇంకా ఏఆర్ రెహమాన్ ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇలాంటి దివ్వలేడరా అనే రేంజ్లో చేయించుకుంటే కనుక మరి అలాంటి ఒక అద్భుత దర్శకుడు అవుతారు బుచ్చిబాబు గారు. సో చూద్దాం అటు రామ్ చరణ్ గారిని ఎలివేట్ చేయడానికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ తీసుకుంటారో అవి ఎప్పుడెప్పుడు మన ముందుకు వస్తాయి.